భారతదేశం పాకిస్తాన్ మీద ఎప్పుడు దాడి చేస్తుంది? ఈ అంశానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ప్రపంచ దేశాలతో పాటు పాకిస్తాన్ కూడా ఆతృతగా ఎదురు చూస్తుంది. గత 5 రోజులుగా పాకిస్తాన్ తన సైన్యంలో సింహభాగం సరిహద్దుల దగ్గరికి తరలించి రోజువారీ డ్రిల్స్ నిర్వహిస్తుంది. బ్యారక్స్ నుండి సరిహద్దుల దగ్గరికి సైన్యాన్ని తరలించి రోజువారీ డ్రిల్స్ నిర్వహించడానికి కానీ నిన్నటి వరకు ఆయన ఖర్చు 10,000 కోట్లు. అసలు యుద్ధమే మొదలవకుండా 10,000 కోట్లు ఖర్చు అయితే, యుద్ధం మొదలైతే అది రోజుకి 50,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అంత ఖర్చు పాకిస్తాన్ భరించగలదా? బలూచిస్తాన్ నుంచి సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరిస్తే బిఎల్ఏ విజృంభిస్తుంది. కానీ ఎల్ఓసి దగ్గర వీలున్నంత ఎక్కువ మంది సైన్యాన్ని ఆయుధాలు మోహరించాలని ప్లాన్. చెరువు మీద అలిగిన పాకిస్తాన్ సొంతంగా పారాసిటమాల్ ట్యాబ్లెట్ని కూడా తయారు చేసుకోలేదు. అన్నీ దిగుమతి చేసుకోవాల్సిందే. పైగా భారత్ నుండి దుబాయ్కి ఎగుమతి అయ్యేటటువంటి అక్కడ నుండి పాకిస్తాన్కి వెళ్తున్నాయి మందులు, ఇతర నిత్యావసరాలు 3 రోజుల క్రితం వాటి మీద కూడా నిషేధం విధించింది పాకిస్తాన్ ప్రభుత్వం. అంటే భారత్లో తయారయ్యే ఏ వస్తువును కూడా ఇతర మార్గాల ద్వారా దిగుమతి చేసుకోకుండా ఆంక్షలు విధించింది. అయితే చైనా లేదా టర్కీ నుండి దిగుమతి చేసుకోవాలి. చైనా అయితే చౌకగా దొరికే మైదా పిండిని కూడా రంగులద్ది సరఫరా చేస్తుంది. ఇది రుజువైన విషయం. పాకిస్తాన్ మెడికల్ షాపుల్లో భారత్తో తయారైన మందులనే అడిగి మరీ కొంటారు అక్కడ ప్రజలు. టర్కీ నుండి కొంటే 10 పైసలు పారాసిటమాల్ ట్యాబ్లెట్ 5 రూపాయలు పెట్టి కొనాలి. ఒక పోలికి చెప్పుకోవాలి, ఇజ్రాయెల్ ఉత్పత్తులు గల్ఫ్ దేశాలు కొనేవి కావు. ఇజ్రాయెల్ నుండి జోర్డాన్కి వచ్చి అక్కడ నుండి గల్ఫ్ దేశాలకు ఎగుమతి అయ్యాయి. 2019లో గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్ ఉత్పత్తుల మీద నిషేధం ఎత్తేసాక నేరుగా ఇజ్రాయెల్ నుండి ఎగుమతి అవుతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ మీద దాడి చేసినా, ఇంకా చేస్తున్నా కూడా ఇజ్రాయెల్ మీద ఎలాంటి ఆంక్షలు విధించకుండా దిగుమతి చేసుకున్నాయి గల్ఫ్ దేశాలు. కానీ పాకిస్తాన్ మాత్రం ఉన్న ఒక్కదారిని కూడా స్వయంగా తానే మూసేసుకుంది. యుద్ధం మొదలైతే పెయిన్ కిల్లర్స్తో పాటు మార్ఫిన్ ఇంజెక్షన్స్ కూడా వేల సంఖ్యలో అవసరం అవుతాయి. మార్ఫిన్ ఇంజెక్షన్స్ ఖరీదు ఎక్కువ. ఇక ఆయుధాల మాట ఏంటి? గత 10 ఏళ్లలో పాకిస్తాన్ ఆయుధాల దిగుమతులు చైనా నుండే జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ఆయుధాలు మొత్తంగా చూస్తే 60% చేరుకున్నాయి. సో యుద్ధం మొదలైతే సింహభాగం చైనా నుండే విడిభాగాలు, ఇతర ఫైర్ ఎక్విప్మెంట్ దిగుమతి చేసుకోవాలి. 155mm ట్యాంక్ షెల్స్, యుద్ధ ట్యాంకుల్లో వాడే 155mm షెల్స్ పాకిస్తాన్ సొంతంగానే తయారు చేసుకుంటుంది. కానీ రా మెటీరియల్ చైనా నుండే దిగుమతి చేసుకోవాలి. పోనీ 155mm షెల్స్ కావాల్సినంత స్టాక్ ఉన్నాయా? లేవు. పాకిస్తాన్ తన దగ్గర ఉన్న 155mm షెల్స్ని ఉక్రెయిన్కి అమ్మి బదులుగా ఉక్రెయిన్ నుండి గోధుమలు, వంట నూనెలు కొన్నది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ దగ్గర 155mm షెల్స్ తగినన్ని నిల్వలేవు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రోజుకి 80,000 షెల్స్ ఫైర్ చేసింది రష్యన్ ఆర్మీ. కానీ యుద్ధం తీవ్రమయ్యే కొద్దీ క్రమంగా రోజుకు 1,00,000, తర్వాత కాలంలో రోజుకు 2 లక్షల షెల్స్ అవసరమయ్యాయి. రష్యాలో 3 పెద్ద షెల్స్ తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్న రోజుకు ఒక్కో ఫ్యాక్టరీ 10,000 షెల్స్ తయారు చేసిన మొత్తం 30,000 షెల్స్ మాత్రమే తయారు చేయగలిగి. కానీ ఫ్రంట్ లైన్ నుండి డిమాండ్ ఎక్కువ అవడంతో ఉత్తర కొరియాకి తాను గతంలో సప్లై చేసిన షెల్స్ని తిరిగి దిగుమతి చేసుకుంది రష్యా. పూర్తిస్థాయి యుద్ధం అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఒకేసారి పాల్గొంటే అది పూర్తిస్థాయి యుద్ధం అంటారు. పాకిస్తాన్ పూర్తిస్థాయి యుద్ధం చేసే స్థితిలో లేదు. ఒక F-16 ఫైటర్ జెట్ డ్రిల్ కోసం టేక్ ఆఫ్ చేసి 10 నిమిషాల తర్వాత ల్యాండ్ అయితే $16,000 దాని మెయింటెనెన్స్ కోసం ఖర్చు అవుతుంది. దీన్ని సార్టీ అంటారు. ప్రతి సార్టీకి $16,000 ఖర్చు చేయగలదా పాకిస్తాన్? పైగా స్పేర్ పార్ట్స్ అమెరికా నుండి రావాలి. అదే చైనా తయారీ JF-17 ఫైటర్ జెట్కి అయితే $6,000 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ డాలర్ రిజర్వ్ $4 బిలియన్లు మాత్రమే. యుద్ధం అంటూ మొదలైతే రోజుకు $1 బిలియన్ ఆవిరైపోతాయి. యుద్ధం చేస్తున్నాం అప్పేమంటే ఏ దేశం ఇవ్వదు. 4 రోజుల పాటు యుద్ధం చేస్తే పాకిస్తాన్ దగ్గర $1 కూడా మిగలదు. పాకిస్తాన్ సైనిక జనరల్స్ ఎదురు తిరుగుతున్నారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ అసీం మునీర్కి, అతని కింద పనిచేసే జనరల్స్ తమ ఆధీనంలో ఉన్న సైన్యానికి కావాల్సిన ఆయుధాలు, స్పేర్ పార్ట్స్, మందులు, ఆహారం నిల్వలు లేవని, తాము ఎలా ముందుకు నడిపించగలమని లెటర్స్ రాస్తూ తాము యుద్ధానికి సిద్ధంగా లేవని చెప్తున్నారు. ముఖ్యంగా MBT మెయిన్ బ్యాటిల్ ట్యాంకులకు కావాల్సిన విడిభాగాలు షెల్స్ లేవని, రోజుకి ఎన్ని షెల్స్ ఖర్చు అవుతాయో, ఫ్యాక్టరీ ప్రొడక్షన్ కోసం రా మెటీరియల్స్ నిల్వ ఎంత ఉన్నాయో తెలుపుతూ లెటర్స్ రాస్తున్నారు. కేవలం అణాయుధాలను చూపిస్తూ అసీం మునీర్ యుద్ధానికి సిద్ధపడ్డాడు. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ సయ్యద్ అసీం మునీర్ని జిహాదీ మునీర్ అని పిలుస్తారు. జిహాదీ జనరల్ మునీర్ మునుపటి పాకిస్తాన్ సైనిక జనరల్స్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తే అసీం మునీర్ ఆర్మీ బ్యాక్ లేకుండా ఆర్మీ చీఫ్ అయ్యాడు. మునీర్ తండ్రి 1947లో దేశ విభజన సందర్భంగా భారత్లోని పంజాబ్లో ఉన్న జలంధర్ నుండి పాకిస్తాన్లో రావాల్సిన నగరానికి వలస వెళ్ళాడు. 1947లో భారత్ నుండి వెళ్ళిన ముస్లిమ్స్ని మొహజీర్ అనేవాళ్ళు. అక్కడ వాళ్ళు మొహజీర్ అంటే శరణార్థి. అఫ్కోర్స్ 2 దశాబ్దాల క్రితం వరకు మొహజీర్లను 2వ శ్రేణి పౌరులుగా పరిగణించేవారు పాకిస్తాన్ ప్రజలు. మునీర్ తండ్రి రావాల్సిండిలోని మదర్సాకి ప్రిన్సిపల్గా పనిచేశాడు. మునీర్ కూడా మదర్సాలోనే చదివాడు. తర్వాత మిలిటరీ అకాడమీలో శిక్షణ తీసుకుని సైన్యంలో చేరాడు. 2015-2020 మధ్యన రాలో పాకిస్తాన్ డెస్క్కి ఇన్ఛార్జిగా పనిచేసిన రామ్నాథన్ కుమార్ గారు మునీర్ని ముల్లా జనరల్గా పిలిచేవాడు. మదర్సా చదువు వల్ల మునీర్ ప్రతిదానికి ఖురాన్లోని అంశాలతో జోడించి మాట్లాడతాడు. 2016 నుండి 2018 వరకు మిలిటరీ ఇంటెలిజెన్స్కి చీఫ్గా పనిచేశాడు. మునీర్ ఎక్కువగా రాజకీయ నాయకులతో తిరగడం వల్ల తక్కువ సమయంలో 2018లో ISI చీఫ్ అయ్యాడు. కేవలం 8 నెలలు మాత్రం ISIకి చీఫ్గా పనిచేశాడు మునీర్. 2019లో పుల్వామాలో CRPF జవాన్ల మీద దాడికి పథకరచన చేసింది అప్పుడు ISI చీఫ్ అయినటువంటి అసీం మునీర్. అప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మునీర్ మీద విరుచుకుపడ్డాడు పుల్వామా పథకరచన చేసినందుకు. భారత్ ప్రతిగా బాలాకోట్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు అటు రాజకీయంగా ఇటు సైన్యంలో కూడా మునీర్ మీద వ్యతిరేకత వచ్చింది. సైన్యం రెండుగా చీలిపోయి ఒక వర్గం మునీర్కి మద్దతుగా నిలవ, ఇంకో వర్గం మునీర్కి వ్యతిరేకంగా మరియు
ఇమ్రాన్ ఖాన్కి మద్దతుగా నిలిచినాయి. ఇమ్రాన్ ఖాన్ ఒత్తిడితోనే మునీర్ ఐఎస్ఐ నుండి వైదొలిగాడు. ఐఎస్ఐకి చీఫ్గా అతి తక్కువ కాలం పనిచేసిన అసీం మునీర్ ఒక్కడే. ఇమ్రాన్ ఖాన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టించి ప్రధాని పదవి నుండి దించడంలో మునీర్ పాత్ర ఉంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐని ఎన్నికల్లో పాల్గొనకుండా చేసి ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టడం వెనకాల కూడా మునీర్ ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్ రాజీనామా తర్వాత 2022లో అసీం మునీర్ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడయ్యాడు. కాశ్మీర్ ఈజ్ అవర్ జుగులర్ వెయిన్. ఈ మాట 1947లో జిన్నా అనేవాడు తరచు. జిన్నా లాగానే అసీం మునీర్ తరచు అదే మాటని అంటూ ఉంటాడు. కాశ్మీర్ ఈజ్ అవర్ జుగులర్ వెయిన్, ఇట్ విల్ రిమైన్ అవర్ జుగులర్ వెయిన్. అసీం మునీర్ చైనాకి ఇష్టమైన సైన్యాధ్యక్షుడు. అసీం మునీర్ పట్టుబట్టి చైనా నుండి J-10CE మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ కొనిపించాడు 2022. అఫ్కోర్స్ ఒరిజినల్ J-7C అనేది చైనా దగ్గర మాత్రం ఉంటాయి. J-10CEలో ఈ అంటే ఎక్స్పోర్ట్ వెర్షన్ అని అర్థం. చైనా ఎక్స్పోర్ట్ వెర్షన్ అయిన J-10CEలని పాకిస్తాన్కి అమ్మింది. భారత్ ఫ్రాన్స్ నుండి రఫేల్ కొనడానికి పోటీగా పాకిస్తాన్ J-10CEలను కొన్నది. పాకిస్తాన్లో ప్రజలు గోధుమ పిండి దొరక కలమటిస్తుంటే అసీం మునీర్ మాత్రం చైనా నుండి J-10CEలను కొన్నారు. మొత్తం 60 J-10CEలని చైనా నుండి కొనడానికి మునీర్ ఒప్పందం చేసుకున్నాడు. మొత్తం 12 J-10CEలు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ముందస్తు ప్రణాళిక చైనాకి ట్రంప్ విధిస్తున్న 240% టారిఫ్లతో సమస్య ఉందన్నది వాస్తవం. అయితే అవి కొద్ది నెలలకే పరిమితం అవ్వచ్చు. చైనా నుండి అమెరికా దిగుమతి అయ్యే వాటి మీద అత్యధికంగా టారిఫ్ విధిస్తే చైనా నుండి అమెరికాకి దిగుమతులు తగ్గిపోతాయి. దానికి విరుగుడుగా చైనా తన ఎగుమతుల వాల్యూని తగ్గిపోకుండా చూసేందుకు ఇతర మార్గాల్ని సిద్ధం చేసుకుంది. కాకపోతే కొద్ది నెలల సమయం పట్టచ్చు. ఈలోగా చైనా నుండి పరిశ్రమలు ఇతర దేశాలకి తరలిపోకుండా చూసుకోవాలి. చైనా నుండి వియత్నాం లేదా భారత్కు వెళ్ళిపోవచ్చు. ఆపిల్, శాంసంగ్ చైనా నుండి తమ ప్లాంట్స్కి సంబంధించి ఎక్కడైతే తరలిస్తాయన్నటువంటి భయంతోనే ఇక్కడ ఈ యాక్షన్ చైనాని వెనక నుండి చైనా పాకిస్తాన్ని ప్రోత్సహిస్తుంది అన్నటువంటి విషయమే ఇక్కడ ప్రధానంగా కనబడుతున్నది, వినబడుతున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలకి సంబంధించినే ఇప్పుడు సహకరిస్తున్నారా అన్నటువంటి పాయింట్ కూడా ఉంది. దాని చుట్టూతోనే జరుగుతున్నటువంటి ఇష్యూని ప్రధానంగా ఇక్కడ పార్థసారథి పొట్లూరు గారు ఈ డీటెయిల్డ్ వెర్షన్లో మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. అసీఫ్ మునీర్ వల్లనే ఈ కథ అంతా నడిచింది అన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. తను తీసుకొచ్చేటటువంటి వ్యవహారం ఏదైనా సరే కావాలని చేస్తాడు అన్నటువంటి విషయం తెలిసినటువంటిదే. ఏదైతే అసీఫ్ మునీర్ తీసుకొచ్చేటటువంటి వ్యవహారం ఇప్పుడు ఏదైతే ఈ జెహాదీ మునీర్కి సంబంధించి ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించి ఆ రోజు జరిగినటువంటి పరిణామాలతో చూసుకుంటే ఇప్పుడు అసీఫ్ మునీర్కి మొత్తం ఈ ముందస్తు ప్రణాళిక ఎట్లా ఉంది అన్నటువంటి దాంట్లో చూస్తే ఆపిల్, శాంసంగ్ చైనా నుండి తమ ప్లాంట్స్ని పూర్తిగా తరలించే యోచనలో ఉన్నాయి. బహుశా అయితే భారత్ లేదా వియత్నాంకి వెళ్ళిపోవచ్చు. భారత్కి వెళ్ళడం చైనాకి ఇష్టం లేదు. అసీం మునీర్ చేత పహల్గామ్ దాడికి మద్దతు తెలిపింది చైనా. అసీం మునీర్ కొంత ఓట కలిగించి హామీ ఇచ్చింది చైనా. అది PL-15 BLAAM వెరీ లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్. లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ పాకిస్తాన్కి ఇస్తాను వాగ్దానం చేయడమే కాదు, ఇచ్చింది కూడా. PL-15 లాంగ్ రేంజ్ మిస్సైల్ పరిధి 230 కిలోమీటర్లు. దీన్ని JF-17 బ్లాక్ 3 ఫైటర్ జెట్తో ప్రయోగించవచ్చు. ఈ విషయంలో చైనా అమెరికా కంటే ముందుంది. చైనా పాత్ర అనుమానాస్పదం. PL-15 లాంగ్ రేంజ్ మిస్సైల్ అనేది PLAF అంటే చైనా ఎయిర్ ఫోర్స్ కోసం తయారు చేసుకుంది. PL-15E ఎక్స్పోర్ట్ కోసం నిర్దేశించింది. కానీ ఒరిజినల్ PL-15 లాగా 230 కిలోమీటర్లు వెళ్ళలేదు, 180 కిలోమీటర్లు మాత్రం పరిధి కలిగింది. కానీ ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి జరిగితే ఏప్రిల్ 25న PL-15 మిస్సైల్స్ని పాకిస్తాన్కి డెలివరీ చేసింది చైనా. అది ఒరిజినల్ వెర్షన్. ఇదే ఆపిల్, శాంసంగ్ థీరీని సమర్థించేది కాదు. పూర్తిస్థాయి యుద్ధం జరిగితే భారత్లో FDIలు పెట్టుబడులు పెట్టడానికి వెనకాడతారు. చైనా నుండి పరిశ్రమల తరలింపు తాత్కాలికంగా ఆగిపోతుంది. గతంలో సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు అణుయుద్ధం అనే మాట ఇప్పుడు పదే పదే అండం వెనకాల వ్యూహం చైనాది. రెండో వెర్షన్ చూద్దాం.